మీరే బిగ్ బాస్ మేనేజ్మెంట్ అయితే హౌస్లోకి వీళ్ళిద్దరిలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరిని పంపిస్తారు? చిట్టి పికిల్స్ రమ్య, దివ్యల మాదిరి, వీళ్ళిద్దరి గురించి కాదు ఈరోజు వీడియో. బట్ నార్మల్గా ఒక పోల్ అడుగుతున్నా అంతే. వీళ్ళిద్దరిలో మీరే కనుక బిగ్ బాస్ మేనేజ్మెంట్ అయితే ఎవరిని లోపల పంపిస్తారు? ఇంట్లో ఎంటర్టైన్మెంట్ బాగుండాలి, మంచి కాంట్రవర్షియల్ గొడవలు నడవాలంటే వీళ్ళిద్దరిని ఎవరిని పంపిస్తారు? ఒకళ్ళే, ఇద్దరిని పంపే ఛాన్స్ లేదనుకోండి. సో అయిపోయింది. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్కి ఎందుకు పండగ? ఎవరు రాబోతున్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ? ప్రభాస్ అనగానే మనకి ది మ్యాచ్ తోపెస్ట్ పాన్ ఇండియన్ స్టార్ ఆఫ్ తెలుగు సినిమా. ఇండియన్ సినిమాలో కూడా పెద్ద పెద్ద షారూక్, సల్మాన్, ఆమిర్ ఖాన్ రికార్డులు కూడా తలదాన్ని హీరో అయ్యాడు బాహుబలి తర్వాత ప్రభాస్. తర్వాత వచ్చిన ప్రతి సినిమా కూడా డెబకిల్ అయినా కూడా, డిజాస్టర్ అయినా కూడా ఎంతో కొంత బాక్స్ ఆఫీస్ దగ్గర తన స్టామినాని చూపించగలుగుతాడు. కల్కితో అద్భుతంగా తను చాలా పెద్ద హిట్ని కొట్టాడు. సలార్ అవ్వాల్సిన దానికంటే హిట్ అవ్వలేదు. సలార్ 2 అయితే ఇక బీభత్సం ఉండబోతుంది. స్పిరిట్కి ఇండియాలో ఉన్న రికార్డ్స్ అన్ని ఎగిరి ఎగిరి అవతల పడబోతున్నాయి. అందులో ఏ రకమైన క్వశ్చన్ లేదు. కానీ అతనికి బిగ్ బాస్తో సంబంధం ఏంటి? బిగ్ బాస్ని అతను ఏమన్నా హోస్ట్ చేస్తాడా? చేయడు ఆబ్వియస్లీ. ఎందుకంటే ప్రభాస్ నార్మల్గానే ఇంట్రోవర్ట్, పెద్దగా మాట్లాడు. డైలాగ్స్ ఇస్తే, స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడతాడు తప్ప తన పెర్ఫార్మెన్స్ని, తన విశ్వరూపాన్ని చూపిస్తాడు తప్ప మామూలుగా అయితే పెద్దగా మాటకారి కాదు. ఓ పక్క నాగార్జున లాంటి వాళ్ళు, నాని లాంటి వాళ్ళు, ఎన్టీఆర్ లాంటి వాళ్ళు దున్నేసిన ఆ స్టేజ్ మీద ప్రభాస్ లాంటి వాళ్ళకి అంత సూట్ అవ్వకపోవచ్చు. సో ఆ అవసరం కూడా లేదు. సీనియర్ హీరోలో ఇంకొకళ్ళు చేసే స్టేజ్ తప్ప ప్రభాస్ లాంటి వెరీ బిజీగా ఉన్న సూపర్ స్టార్ చేసే స్టేజ్ అయితే అది కాదు. సో మరి ఏంటి ప్రభాస్ ఫ్యాన్స్కి పండగ అంటే, బిగ్ బాస్ హౌస్లోకి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ రాబోతుందని ఒక స్ట్రాంగ్ రూమర్ నడుస్తుంది. అది ఎవరయ్యా అంటే ప్రభాస్ సీను. మనందరికీ తెలిసిందే. ప్రభాస్కి ఒకప్పుడు అసిస్టెంట్గా, కొన్నాళ్ళు డ్రైవర్గా స్టార్టింగ్లో ఉంటూ ఆ తర్వాత అత్యంత సన్నిహితుడుగా ఉంటూ ప్రభాస్ ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి గబ్బర్ సింగ్ లాంటి సినిమాల్లో డైలాగులు చెప్పి పవన్ కళ్యాణ్ ఎదురుగా నిలబడి, ప్రభాస్ సినిమాల్లో కూడా మంచి మంచి డైలాగులు చెప్పి ప్రభాస్ ఎదుర్కొన్న కూడా నిలబడి చాలా ఎక్సలెంట్గా పెర్ఫామ్ చేసినటువంటి నటుడు ప్రభాస్ సీన్ ఈ మధ్యకాలంలో సినిమాలో కనిపించట్లేదు. బ్యాక్ ఎండ్లో చాలామందికి హెల్ప్ఫుల్గా ఉండడం కావచ్చు, కొంతమంది రియల్ ఎస్టేట్లో హెల్ప్ చేయడం, ఇట్లా తను జీవితాన్ని గడుపుతున్న ప్రభాస్ సీనుని హౌస్లోకి తీసుకొచ్చే ఆలోచనలో బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఉంది అంటూ ఒక రూమర్ అయితే నడుస్తుంది. మనం రూమర్స్ కలిసి చెప్తాం, కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉన్న వాటిని కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్గా అని చెప్తాం. 100% పక్కా అంటే అది జరిగి తీరుతుంది, డౌటే లేదు. మనం ఎప్పుడైతే 100% పక్కా అని చెప్తామో అందులో 99% అలా పెట్టిన వాటిలో 99% వర్కౌట్ అవుతాయి. మనం కాంటే చూసుకోండి వెళ్ళి, మన షార్ట్స్లో ఉంటాయి, మన ఛానల్ షార్ట్స్లో. సో ఇది ఇతను వచ్చే అవకాశం. సో లోపలికి వచ్చిన తర్వాత ఎక్కువ మాటలు ఎవరి గురించి ఉంటే పేరులోనే ప్రభాస్ ఉంది. సో ప్రభాస్ సీన్ వస్తే ప్రభాస్ గురించి ఎక్కువగా మాట్లాడతాడు కాబట్టి ఆబ్వియస్లీ ప్రభాస్ ఫ్యాన్స్, ఇండియా వైడ్ ఉన్నటువంటి ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా అతనికి ఓట్లు గుద్దే ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అతను కూడా గెలిచే అవకాశాలు వెరీ వెరీ హై ఉంటాయని నాకు అనిపిస్తుంది. సో మీకు ఏమనిపిస్తుంది? ఇతను వస్తే బాగుంటుందా వైల్డ్ కార్డ్లోకి అని చెప్పండి. నేను ఇందాక అడిగినట్టుగా హౌస్లోకి ఒకే ఒక వైల్డ్ కార్డ్ని పంపే ఛాన్స్ ఉంటే వీళ్ళిద్దరిలో చిట్టి పికిల్స్ రమ్య, దివ్యల మాదిరి, వీళ్ళిద్దరిలో ఎవరిని పంపే ఒకే ఒక అవకాశం ఉంటే మీరు ఎవరిని పంపిస్తారు?